ఏకవచన ప్రయోగం కూడా చేశారు ఇంటెన్షనల్లీ. ఫైన్. కోనా జోసెఫ్ కేసు మీరు టేకప్ చేశారు, చూశారు ఆ మధ్యలో వచ్చిన నోటీసులో. కోనా జోసెఫ్ హ్యాబిచువల్ SC/ST అట్రాసిటీస్ కంప్లైనెంట్. మీ మీద పెట్టాడా, మీకు కావాల్సిన వాళ్ళ మీద పెట్టాడా అని అడిగారు. ఎస్, నాకు కావాల్సిన వాళ్ళ మీదే పెట్టాడు కోనా జోసెఫ్. కోనా జోసెఫ్ స్కూల్ సర్టిఫికెట్ వెరిఫై చేస్తే క్రిస్టియన్ అని ఉంది, కాలేజ్ సర్టిఫికేట్ వెరిఫై చేస్తే క్రిస్టియన్ అని ఉంది. అలా తల్లిదండ్రుల్ని క్రిస్టియన్ శ్మశాన వాడికలో పూడ్చిపెడితే క్రిస్టియన్స్ అయిపోతారా అని అడిగారు. ఏమవుతారు? ముస్లిమ్స్ అవుతారా, హిందూస్ అవుతారా? శ్రవణ్ కుమార్ గారు, క్రిస్టియన్ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టి సిలువేసి సమాధి కడితే క్రిస్టియన్ కాడా, హిందూ అవుతాడా, ముసల్మాన్ అవుతాడా? వాడండి. సో అతను చర్చ్ నిర్మాణంలో కీ రోల్ చేశాడు. చర్చిలో పెద్ద అక్షరాలతో ఆయన పేరుంది, సర్టిఫికెట్స్ అన్నీ క్రిస్టియన్ అనే ఉన్నాయి. మీరు ఏదో సలహా ఇచ్చినట్టున్నారు, బ్యాప్టిజం సర్టిఫికేట్ లేకుండా మేనేజ్ చేసుకోవాలి. కుదరదు. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. ఎస్, ఈ సర్టిఫికేట్ హ్యాడ్ బీన్ క్యాన్సిల్. మీరు మీ ప్రయత్నం మీరు చేసుకుంటున్నారు, కోర్టులో మీ ప్రయత్నం మీరు చేసుకుంటున్నారు, చేసుకోండి. మీరు ప్రూవ్ చేయండి, అతను క్రిస్టియన్ కాదు అని ప్రూవ్ చేయండి. క్రిస్టియన్ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టినంత మాత్రాన క్రిస్టియన్ అవ్వాలని ఎక్కడుందో. ఏదో జడ్జిమెంట్లు తీశారు కదా 1969లో, ఏదో జడ్జిమెంట్, లేటెస్ట్ జడ్జిమెంట్లు నా దగ్గర ఉన్నాయి. అవన్నీ చదివి ఇప్పుడు వినిపించే ఓపిక లేదు నాకు. బ్రీఫ్గా సమాధానం చెప్తున్నాను. ఎస్, ఇట్స్ వెరీ క్లియర్. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు, మీరు మాట్లాడుతున్నప్పుడు వెనకాల ఫోటో ఉంది కదా, నేను ఫోటో వెనకాల పెట్టుకోకపోయినా అంబేద్కర్ గారు అంటే మీకన్నా ఎక్కువ గౌరవం మాకుంది. అంబేద్కర్ అందరూ వాడు. అంబేద్కర్ సూట్ వేసుకున్నంత మాత్రమే అందరూ అంబేద్కర్లు అయిపోరు. అంబేద్కర్ గారి భావాలను గౌరవిస్తాం మేము, మీరు డ్రెస్సులు కూడా గౌరవిస్తారు. ఫైన్, గుడ్. ఇప్పుడు చాలా స్పష్టంగా మతం మారితే రిజర్వేషన్స్ వర్తించవు. బ్యాప్టైజ్ అయితేనే అని రాజ్యాంగంలో రాశారా? మతం మారితే అనే ఉంది. ఓకే, మీ పారామీటర్స్ మీకు ఉండొచ్చు. సో ఒరిజినల్ సర్టిఫికేట్ క్రిస్టియన్ అని ఉంది. వారి తల్లిదండ్రులని కూడా ఆ మతం ప్రకారం కూర్చోబెడుతూ, వారు చర్చిలు కూడా కడుతూ, వారు డైలీ వారం చర్చి ప్రార్థనలో పాల్గొంటూ SC/ST అట్రాసిటీ కేసులు పెట్టేసుకుంటారా? అలాగే చర్చిలకు వెళ్ళే వాళ్ళు SC/ST కేసులు పెడతానికి వీలు లేదని చెప్పి ఇచ్చారు కదా జడ్జిమెంట్. మొన్న జస్టిస్ అరుణాథ్ గారు కూడా ఇచ్చారు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రీట్రేట్ చేస్తూ ఇచ్చారు. మీరేమో ఊరికే ఫేక్ కేసులు పెట్టుకుంటే వెళ్ళిపోతారా? చూస్తే ఊరుకోవాలా? పైగా నన్ను అంటారా? గిల్లితే గిల్లించుకోవాలా, కొడితే కొట్టించుకోవాలా, నన్ను అంటారా? మీరు గిల్లితే మేము గిల్లించుకోవాలా? అర్హత లేని వ్యక్తులు కూడా SC/ST అట్రాసిటీ కేసు పెడితే కొట్టించుకోవాలా? అజివేశ్వర్ గారు, సో మేము మాట్లాడగలం, మేము గట్టిగానే మాట్లాడగలం, కానీ ఎలా తిరగలేము. మేము కళ్ళు తెరిస్తే ఏమవుతుంది? ఇలాంటి మాటలు మీ స్థాయికి పెద్ద స్థాయి ఉందని కాదు నేను చెప్పేది. ఎస్, మెజిస్ట్రేట్, ఇట్ వాస్ ఎ రెస్పెక్టబుల్ పోస్ట్. దో ఇట్ ఈస్ లోవర్ కోర్ట్. ఎస్, మెజిస్ట్రేట్ ఇస్ మెజిస్ట్రేట్. 10 ఏళ్ళు మెజిస్ట్రేట్ చేస్తే ఇంకా సబ్ జడ్జి అవుతారు, తర్వాత జిల్లా జడ్జి అవుతారు. సరే, మీరు ముందే రాజీనామా చేశారు, వాట్ ఎవర్ మే బి ద రీజన్, వి రెస్పెక్ట్. బట్ ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడుతూ, వార్నింగ్లు ఇస్తూ, తిరగలవా అంటూ
ఇలా మాట్లాడటం సభ్య సమాజం హర్షించదు. మీకేదో చాలా రాజ్యాంగ గౌరవరుడు ఎప్పుడు ట్రై చేసుకుంటారు కాబట్టి చాలా తెలుసు అని చెప్పి నేను అనుకున్నా. కనీసం ఆ 10th షెడ్యూల్లో ఉన్న మీరు చెప్పిన .5 కూడా అర్థం చేసుకోకుండా అది స్టాచ్యూట్ ఎలా అనుకుంటారు? దట్ ఈస్ డిస్క్రిప్షన్ అని అంత క్లియర్గా ఉన్నప్పుడు. సో ఇలాంటి వితండవాదాల్లో వద్దు. మనం కలిసినప్పుడు చక్కగా ఇదివరకు ఎలాగో మరి ఢిల్లీ వచ్చినప్పుడు కూడా మా ఇంట్లో మనం కలిసి భోజనం చేసాం. అన్నీ ఏదో మీరు నిలబెట్టేశారని చెప్పుకుంటున్నారు. ఫైన్, చెప్పుకుంటారో తప్పలేదు.